హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్కేవి అమెరికా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆవిరి కుడుం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దీన్ని ముందుగా 2 పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మరియు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎదిగే పిల్లలకి చాలా బలమైన ఆహారం. దీన్ని వయసు పైబడిన వాళ్ళు కూడా తినడం వల్ల ఎముకలు అనేవి పెలుసుబారకుండా బాగుంటాయి. అండ్ దీని గురించి ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ ఆవిరి కుడుం తయారు చేసుకోవడానికి మనం పిండిని రుబ్బిన వెంటనే వేసేసుకోవచ్చు. ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు దీనికి. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం పదండి. ఆవిరి కుడుం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మినపప్పు, 1 కప్పు రైస్. రెండింటిని ఒక వెడల్పాటి బౌల్లో తీసుకొని శుభ్రంగా కడుక్కొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, కొంచెం మెదిగేంత వరకు సరిపోయినంత వాటర్ అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి మనకి బాగా వస్తాయన్నమాట. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని. ఇక్కడ మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకొని అందులో 1.5 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఆ వాటర్ అనేది బాగా వేడెక్కితే స్టీమ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నెయ్యిని ఇలాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఆవిరి కుడుం అనేది ఉడికిన తర్వాత తీయడానికి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మనం పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇలాగ వేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది చాలా స్పాంజ్ లాగా ఉంటుందండి, ఎందుకంటే మినపప్పు క్వాంటిటీ అనేది డబుల్ కాబట్టి అసలు చాలా మెత్తగా ఉంటుంది. ఆవిరి కుడుం కూడా చాలా స్పాంజ్ లాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలాగ మనం స్టాక్ చేసుకోవాలి ఒకదానిపైన ఇంకొకటి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్ని తీసుకొని ఇడ్లీ పాత్రలో మూత తీసేసి వీటిని పెట్టి ఒక 14 నుంచి 15 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఆ విజిల్ సౌండ్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇలా మూత తీసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది. ఇక్కడ నేను నైఫ్తో చెక్ చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు మనకి ఆ పిండి అనేది ఆ నైఫ్కి అనేది తగలకూడదు. సో ఇక్కడ మనకి కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల మూత అలానే ఉంచాలి. అప్పుడు ఏంటంటే లోపల ఆవిరి మొత్తం ఆవిరి కుడుములకి బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా తీసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీస్తుంటే ఎంత బాగా వస్తున్నాయో. ఇంతేనండి, మన సూపర్ హెల్దీ ఆవిరి కుడుం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో దానికి ఒక 4 గంటల ముందు మినపప్పు రైస్ని నానపెట్టుకొని పిండిని రెడీ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు పైన నెయ్యి వేసి మనం పిల్లలకి సర్వ్ చేయొచ్చు. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచిది హెల్త్ వైజ్ నెయ్యి వేయడం వల్ల. ఇక్కడ కాంబినేషన్గా పల్లీల చట్నీ, అల్ల పచ్చడి, కరివేపాకు కారం, నెయ్యితో నేను సర్వ్ చేశాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కాంబినేషన్తో మీరు సర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా పంచదార కాంబినేషన్ కూడా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఆవిరి కుడుం కానీ ఇడ్లీ కానీ పంచదారతో తినడం ఇష్టపడతారు. చూసారా, ఇది స్పాంజ్ లాగా ఎంత మెత్తగా ఉందో. దీన్ని పల్లీ చట్నీ, అల్లం పచ్చడి 2 కలిపి ఆ కాంబినేషన్ అయితే క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం 2వ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని పైన ఇలాగ పల్చడి క్లాత్ని గట్టిగా కట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక పొయ్యి మీద పెట్టుకొని క్లాత్ మీద పిండిని వేసుకొని దాన్ని ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇలాగ మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటే వాటర్లో వచ్చిన స్టీమ్ తోటి కుక్ అవుతుందన్నమాట. ఇలాగ మనం తర్వాత చూస్తే ఇలాగ మంచిగా కుక్ అయింది. దీన్ని ఇలా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ పద్ధతి అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటారా, దీనిలో మనకి అంట్లనేవి ఎక్కువ పడవు. జస్ట్ మనం క్లాత్ మీద వేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని మనం వేసుకోవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share, comment and subscribe. Thank you. Bye.